హలో హాయ్ అండి, వెల్కమ్ టు అపర్ణ విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే నేను ఫ్లిప్కార్ట్లో గ్రాసరీ ఐటమ్స్ ఆర్డర్ చేశాను. బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తుంది కదా, అవైతే ఇవన్నీ అనమాట. నాకైతే మంచి ప్రైస్కే వచ్చాయనిపించింది. అవేంటో చూపిస్తాను. చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి సర్ఫ్. నాకైతే మంచి ప్రైస్కి వచ్చిందనిపించింది, సో తీసుకున్నాను. చాలా బాగుంది. టాప్ లోడ్ అనమాట మాది వాషింగ్ మిషన్. ఇవైతే 2 తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ మొత్తం కలిపి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. మేమైతే ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో సిరల్స్ వాడుతుంటాము. అందులో వేసుకోవడానికి కూడా బాగుంటుంది. అలాగే మనకి మిల్క్ షేక్స్లో కూడా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు అందరూ వెయిట్ లాస్ కోసం యూజ్ చేస్తున్నారు కదా, సో ఇవైతే ఇలాంటివి ఏంటంటే అసలు తొందరగా పాడవు కదా, మనకి కొంచెం తీసుకున్నా కానీ ఒక 2-3 మంత్స్ ఈజీగా వచ్చేస్తుంటాయి. వాడేదాన్ని బట్టి కొంటూ ఉంటాం కదా, సో ఒకేసారి ఇలాగా ఆఫర్లో వచ్చినప్పుడు దట్టు. ఇంకోటి ఏంటంటే మనకి కార్డ్ డిస్కౌంట్ కూడా వచ్చింది. దానివల్ల చక్కగా మనకి తక్కువ ప్రైసే వచ్చింది అనిపించింది. అంటే మరీ తక్కువేం కాదు, బయట పోల్చుకుంటే చాలా బెటర్ అనిపించింది. ఇంకా వచ్చేసి ఇవి వచ్చేసి అంజీర్, ఇవి కూడా అంతే డ్రై ఫ్రూట్స్. ఇది వచ్చేసేమో వాల్నట్స్ అనమాట. మేమైతే డీమార్ట్లో కూడా చెక్ చేసాం ప్రైస్. ఇదైతే కొంచెం ఎక్కువ అనిపించింది, ఇంకా డీమార్ట్లో ఎక్కువ అనిపించింది. ఇక్కడ మాకైతే 300 చేంజ్ పడినట్టుంది. ఇది మంచిగా వచ్చినాయి అనమాట. ఇది కూడా బ్రేక్ఫాస్ట్కి ఇవన్నమాట. సో ఇవైతే చక్కగా ముస్లి. ఇవి డీమార్ట్లో అయితే 299 రూపీస్ పడుతుంది. మనకి ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఉన్న సేల్ అయితే నాకు 243 or 244 అంతే. చాలా బెటర్ అనిపించింది. ఇంకొచ్చేసి ఎంత పర్చేజ్ చేస్తే 1 రూపీకి షుగర్. ఇవి వచ్చేసి ఇంకా మనకి డైలీ ప్రొవిజన్స్ అనమాట, మంత్లీ వాడేవి. ఇంక ఇది వచ్చేసి మూంగ్ దాల్ 2 ప్యాకెట్స్. ఇవన్నీ పెద్దగా ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే మంత్లీ కదా, తర్వాత ఉండగానే ఎక్కువ ఉండగానే పాడైపోతుంటాయి. ఇలాంటివి అనుకోండి చక్కగా మనకి స్టోర్ చేసినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. దీని ప్రైస్ వచ్చేసి 775 పడింది. సర్ఫ్ ఎక్సెల్ది నాకు తెలిసి 400 బిలో వచ్చి ఉంటుంది. మనకి ఇంత ప్రైస్ ఇక్కడ కూడా రాదనిపించింది పర్సనల్, నా ఒపీనియన్ అయితే. ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ కూడా మంత్లీనే అనమాట. ఇంక ఇవైతే సర్ఫ్ ఎక్సెల్ అంటే డిటర్జెంట్ లిక్విడ్స్, అలాగే ఇంకా ఫ్యాబ్రిక్ లిక్విడ్స్, ఇలాంటివి మాత్రం తీసుకున్నాను ఎక్కువగా. ఇవి వచ్చేసి ఇదేమో కిచెన్ స్టవ్ ఉంటుంది కదా, స్టవ్ క్లీనింగ్కి నేను డైలీ నైట్ పూట వాడతాను అనమాట. ఇదైతే స్ప్రే బాగా పనిచేస్తుంది. ఆయిలీగా అసలు అది ఏమి ఉండదు. నాకు ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో ఇది తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనరు. ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుంది, నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఇదైతే నిమ్మాయిలు. ఇది వచ్చేసి నిమ్మాయిలు అనమాట. ఇంకా ఇది క్వాలిటీ. ఇవి వచ్చేసి కిస్మిస్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, 2 హాఫ్స్. ఇంక ఇది వచ్చేసి ఆల్మండ్స్. మనం ఎర్లీ మార్నింగ్ తిన్నా కూడా చాలా మంచిది. ఇంకా ఇది సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ కండిషనర్స్. ఇవి ఒక 3 తీసుకున్నాను అనమాట. నాకు మంచి ప్రైస్ వచ్చాయనిపించింది. తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ వాష్. ఇది ఫ్లిప్కార్ట్ది, చాలా బాగుంది. ఇంకోటి కూడా ఫెమ్వాల్ తీసుకున్నాను. అదైతే చాలా స్మెల్ అయితే చాలా మైల్డ్గా చాలా బాగుంది. అదైతే నేను యూజ్ చేసేస్తున్నాను. సో అందుకే చూపించలేకపోతున్నాను. ఇంక ఇది వచ్చేసి డేట్స్. ఇది మంత్లీ పెసరపప్పు అండ్ కందిపప్పు, రెడ్ కందిపప్పు. రెడ్ మసూర్ దాల్ అయితే ఈజీ తొందరగా ఉడిపోతుంది, చాలా బాగుంది. ఇంక ఇవన్నీ 2 టైమ్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా తీసుకుంటే 1 రూపీకి షుగర్ వస్తుంది. షుగర్ వచ్చింది ఆ డీల్లో. ఇవి వచ్చేసి ఆయిల్స్.
ఇది వచ్చేసి ఇంకా గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట. ఇవి వచ్చేసి టీ పొడి. ఓకే, చూసారు కదండి. ఇవి ఇందులో అయితే ఎక్కువగా నిలబుండేవి ఉన్నాయి కదా చాలా వరకు. మేము చూసారా సరుకులు కదా తక్కువ తీసుకున్నాను, అవి కూడా యూస్ బట్టి తీసుకున్నాను అనమాట, అంతేను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్వేస్ సూన్.